ఎవరొచ్చినా కాస్కో మా ఈ లోకంలో ప్రతి క్షణం మాకు యుద్ధమే మేము ఫైటింగ్ చేస్తాం till the end. కొండలో ఎల్లుండి మంచు మేఘాలంది క్రూర శక్తుల్ని ఆపేస్తాం. గెలిచే దారుల పరువై ఒకరోజు అందరి చింతై వచ్చేస్తాం మేము తుఫానై. మా ఫేస్ స్పీడ్ బ్రేకర్ లేదంట. ఆ రోజు కోసమేగా మా ఎదురు చూపులంతా. లోకాన్ని రక్షించేనే హీరో జింజు క్యాట్ సమరం ఇదే. ఈ యుద్ధం ఫ్రీడమ్ కోసమని మరవద్దు. వచ్చే రోజులు ఇక మనవే కదా. ఏ పని అయినా మాకు సులువేగా. మేమంతా ఒకటేనంట. The Jinju Cat. ఇక్కడంతా గందరగోళంగా ఉంది. ఆ క్యాట్ లేచిందని తెలియంగానే భయం వేస్తుంది. నేను వచ్చేస్తున్నా. మీరు నాకంటే ఫాస్ట్ గా పరిగెట్టలేరు. మేము పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినలేదు, అందుకే స్లో అయ్యాం. వావ్, ఇవాళ చాలా మంది ఉన్నారే. అదిగో అక్కడ ఫిష్ బాల్స్ ఉన్నాయి, చూసావా? ఇంకా అదిగో ఆ వండిన బాల్స్ చూడు. వావ్! కమాన్, ఇంకా ఆపండి. మనం తర్వాత తిందాంలే. మనం షో చేస్తే చాలా మంది ఫ్యాన్స్ వస్తారు కదా. ఏంటి, మనకి ఫ్యాన్స్ ఉన్నారా? అవును, నిజమే. ఇది చాలా బాగుంది కదా. ఇది చాలా కాస్ట్లీ వాచ్. మా నాన్న నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు తెలుసా. దీని పాయింటర్ మీద సూర్యరశ్మి పడితే దాని నీడ డైల్ మీద పడుతుంది. అప్పుడు టైం ఎంతో మనం తెలుసుకోవచ్చు. ఒకసారి నన్ను చూడండి. ఎప్పుడు ఇలాంటివి చూసి ఉంటారు కదా. మరి నైట్ టైం ఎలా తెలుసుకుంటావు? నీకెందుకు ఆ విషయాలు నీకు అనవసరం. దీన్ని చూస్తే నీకు చాలా అసూయగా ఉంది కదా. మీ నాన్న నీ చెవులో పువ్వు పెడుతున్నాడు. అదిగో ఆకాశంలోకి చూడు. సూర్యుడు లేడు కదా, మేఘాలే ఉన్నాయి. నీకేమైనా కనిపించిందా? లేదు, మేము మొత్తం క్లాంగర్ టౌన్ అంతా గాలించాం, కానీ ఏం కనిపించలేదు. కానీ గ్రానేజీని ఏదో విచిత్రమైనది చూశారట. ఖచ్చితంగా ఏదో జరగబోతుందని అంటున్నారు. సరే, మళ్ళీ వెతుకుదాం. చూడు, ఆ దట్టమైన మేఘాల నుంచి సూర్యుడు ఇంకా బయటికి రాలేదు. ఏదో లిమిటెడ్ ఎడిషన్ అట, అందుకే నువ్వు తప్ప ఎవరు కొనలేదు. సరే ఫ్రెండ్స్, అందరూ దగ్గరికి రండి, నేను మీకు స్టోరీ చెప్తాను. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ రోలో నుంచోండి. సెకండ్ వచ్చిన వాళ్ళు సెకండ్ రోలో నుంచోండి. సరే ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఎలాంటి స్టోరీ చెప్పమంటారు? ఊసాంత్యాగాన్ని ఓడించడం. ఒపేరా సాంచాకియో చాంగ్ బ్యాంగ్ పో యుద్ధం గురించి వినాలంది. జింజు క్యాట్. సరే మంచిది. ఈ రోజు మీరంతా జింజు క్యాట్ స్టోరీ వినడానికి సిద్ధంగా ఉన్నారా? నిజం. పెద్ద తనకు ఆ కథ తప్పితే ఇంకోటి తెలీదు. ఓకే, చెప్తాను వినండి. ఇప్పుడు జూ నుంచి మొదలు పెడదాం. ఒకానొక సమయంలో జింజు క్యాట్స్ కి ఆయనే మూల పురుషుడు. అప్పుడు పర్పెట్వా ప్రాంతం చాలా ప్రాబ్లమ్స్ లో ఉండేది. అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ ప్రాబ్లమ్స్ కి సరైన సమాధానం చెప్పగలిగే హీరో డ్యూ మాత్రమే. పర్పెట్వాకి వెళ్ళినప్పుడు చావోస్ అక్కడ క్యాట్స్ ని గోస్ట్ క్యాట్స్ గా మార్చేయడం చూశాడు. అప్పుడు అవన్నీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. చావోస్ యొక్క దుష్ట శక్తులు ఎవరినైనా సరే వక్ర మార్గంలోకి తీసుకెళ్లగలిగే శక్తి కలిగి ఉండేవి. కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి, కాపాడండి. అతనుకున్న మంచి మనసు వల్ల ఆయన హృదయం చాలా గాయపడేది. ఎందుకంటే ఆయనకు అప్పుడు వాళ్ళని కాపాడే శక్తి లేదు. సరిగ్గా ఆ నిస్సహాయ స్థితిలో ఒక గోల్డెన్ లైట్ అతని మీద ప్రసరించింది. అప్పుడు వేగంగా ఆ కాంతిని అనుసరించడం మొదలుపెట్టాడు.
చివరికి ఆ గోల్డెన్ లైట్ ని వెంబడిస్తూ వెళ్తుండగా అతనికి ఒక పెద్ద గోమ్ కనిపించింది. అది నిజానికి ఓ మ్యాజిక్ గోంగ్. అప్పుడు అతను ఆ గోంగ్ ని గట్టిగా మోగించాడు. అప్పుడు దాని నుంచి వెలువడ్డ పెద్ద శబ్దం పర్ఫెక్ట్గా మొత్తం పాకింది. దాంట్లోంచి వచ్చిన మ్యాజిక్ శక్తికి చావోస్ మొత్తం మాయమైపోయాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ నేల మీద సూర్యకాంతి ప్రసరించింది. పర్ఫెక్ట్గా మళ్ళీ శక్తిని పుంజుకుంది. దాని తర్వాత అతని ఆలోచన, రూపం, వేగం, శబ్దం, మనసు, శక్తి, నిబద్ధత, పారదర్శకత, పరిపూర్ణత్వం, భద్రత, న్యాయం అనే 12 శక్తుల్ని ఆధారంగా చేసుకుని కొత్త సృష్టికి నాంది పలికాడు. జింజు క్యాట్ సృష్టి ఈ విధంగా జరిగిందనమాట. ఏంటి ఖాళీ గడుపుతూనే మీకు కథలు చెప్పాలా? తిండాని నాకేమన్నా పెడితే నేను సంతోషిస్తా. వావ్, థ్యాంక్ యూ. ఈ రోజు మంచి ఫుడ్ దొరికింది. ఏమైనా జింజు క్యాట్స్ నిజంగా చాలా శక్తివంతమైనవి. హే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇవాళ మనం వీటిని సంపాదించాం. బాగున్నాయి కదా? లిల్పాయ్, నువ్వెందుకు అలా ఉన్నట్టుండి ఏదో భయపడినట్టుగా ఆగిపోయావు? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసునా? వర్షం పడుతుంది అనిపిస్తుంది. అవును, మనం త్వరగా వెళ్ళడం మంచిది. హే, నిజంగానే వర్షం పడుతుంది. లిల్పాయ్, నువ్వు చెప్పింది నిజమే. ఓకే, కంటిన్యూ చేద్దాం. జియో అప్పుడు మెల్లగా తన అరచేతిని తెరిచాడు. అందులో ఉన్న గోల్డెన్ లైట్ స్టోన్ కనిపించింది. తను ఎప్పుడు ఒక స్టోరీని పదే చెబుతుంటాడు. నాకు ఆ స్టోరీ మొత్తం తెలుసు. కావాలంటే మీకు ఇంకో స్టోరీ చెప్తాను. అవునా? నిజం కదా? ఏయ్, ఏంటిది? ఆగండి, ఇచ్చిన ఫుడ్ మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు. జియో అచ్చంగా ఇలాగే తన అరచేతిలో ఉన్న గోల్డెన్ లైట్ స్టోన్ ని రుద్దాడు. అందులో నుంచి వచ్చిన కాంతి ఆ క్యాట్ లో ఉన్న దుష్ట శక్తిని తీసి పారేసి మళ్ళీ ఆ పెళ్లిని మామూలుగా చేసింది. ఏంటి మీరందరూ నిజంగానే ఇదంతా నమ్ముతున్నారా? అసలు పర్పెట్యువల్ అలాంటి జింక్స్ క్యాట్స్ కానీ గోస్ట్లు కానీ లేవు. ఏయ్, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అంటే మేము అబద్ధాలు చెప్తున్నామా? అవి నిజంగానే అబద్ధాలు. నువ్వే ఒప్పుకున్నావు కదా. నువ్వు చెప్పినట్టు అలాంటివేమీ లేవు. అర్థమైందా? నీకు అసలేం తెలీదు. అవి ఉన్నట్టు బుక్ లో కూడా రాసుంది. ఏంటి, కామిక్ బుక్ లోనా? కామిక్ బుక్ లో కాదు, నిజంగానే జింజు క్యాట్స్ ఉన్నాయి. నువ్వు ఎప్పుడైనా చూసావా? వాటితో మాట్లాడావా? లేదంటే ముట్టుకున్నావా? నేను తన్ని చూశాను. ఇది తనిచ్చిన గిఫ్టే. మరి గోస్ట్ సంగతి ఏంటి? నువ్వు ఎప్పుడైనా వాటిని చూసావా? ఖచ్చితంగా అబద్ధం. ఇంకా చాలా లిల్పాయ్, నువ్వు తనతో పోట్లాడడం ఆపుతావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే. లేదు. అంటే చాలా సరదా. నిజంగానే అలాంటి స్టోరీస్ ని నమ్ముతాయి. అందుకే కదా వాళ్ళని పిల్లలు అనేది. లేవు, ఖచ్చితంగా లేవు. ఉన్నాయి, ఉన్నాయి. లేవు నువ్వే. చెప్తున్నాను కదా. లేవు, ఉన్నాయి. లేవు. ఉన్నాయని చెప్తున్నానా? ఒక్కసారి అటు చూడు. నేను చెప్తున్న గోస్ట్ అదే. త్వరగా రా, ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఇప్పుడు ఏం చేయను? నేను దానికి ఎదురు వెళ్ళలేను కదా. ఏం చేయను? నాకు మంచి ఐడియా వచ్చింది. ఆ మాన్స్టర్ ఎక్కడికి పోయింది? ఏంటి నువ్వేనా లిల్పాయ్? నువ్వు నిజంగా మమ్మల్ని రక్షించావు. ఇప్పుడు ఆ గోస్ట్ దృష్టి అంతా బెల్ మీద ఉంది. త్వరగా రండి, పారిపోదాం.
కానీ మేము అసలు పరిగెత్తలేము. మా కాళ్ళు వణుకుతున్నాయి. ఆహా, ఇంత చిన్న గోష్ని చూసి అంత భయపడుతున్నారా? దాని సంగతి నేను చెప్తా. ఏంటి నువ్వేం చేస్తున్నావు లిల్పాయ్? లిల్పాయ్ నువ్వు వెళ్ళొద్దు, వెనక్కి వచ్చాయి లిల్పాయ్. ఎలాగైనా సరే ఈ గోష్ని ఇక్కడ నుంచి పంపించేయాలి. యూహూ, ఎలా ఉన్నావు హ్యాండ్సమ్? నేను బాగున్నానా? దీన్ని చూసారు భయపడుతున్నాను. జస్టిస్ బెల్. నేను మరీ పిరికి వాడిని, కనీసం నా శరీరం నా మాట వినట్లేదు. ఇదిగో కాచుకో. ఇప్పుడు రా చూసుకుందాం. ఇప్పుడు నీకు తెలిసిందా నా పవర్ ఏంటో? ఈ టోఫో యూహానేరి ఎక్కడికో పారిపోయినట్టున్నారు. ఈ గోస్ట్ అంటే నాకేం భయం లేదు. ఇలా చూడు లిటిల్ క్యాట్, నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. మీరెవరు అంకుల్? చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అంకులా? పెద్దవాళ్ళ? నా పేరు జాడ్. నిజానికి నాకిప్పుడు 13 ఏళ్లు మాత్రమే. మీ మీసాలు భలే పెద్దగా ఉన్నాయి అంకుల్. అవి నిజం కాదు, స్ట్రైప్స్. ఓ సరేలే. హలో, నా పేరు లిల్పై. ఇంతకు ముందెప్పుడు నేను మిమ్మల్ని చూడలేదే. సరే, అలా పక్కకెళ్ళి దాక్కుని చూడు, నేను ఆ మాన్స్టర్ పని పడతాను. కాస్త ఆగు, ఆ పని నేను చేస్తాను. జెడ్, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇదిగో కాస్తో. నువ్వేమీ అంత వీక్ పర్సన్ ఏం కాదే. లిల్పాయ్, వెళ్ళి దాక్కో. వెళ్ళు. జాగ్రత్త. సరిగ్గా టైంకి వచ్చావు జీన్. జీన్? వావ్, తను చాలా అందంగా ఉంది. జాడ్, నువ్వెందుకంత కేర్లెస్ గా ఉన్నావు? పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు. నాకు తెలుసు నువ్వు చాలా శక్తివంతుడివి, కానీ జాగ్రత్తగా ఉండాలి. నువ్వెవరు? హాయ్, నా పేరు లిల్పై. అయ్యో, నీ వెనక చూడు. ఏంటి, ఒక అమ్మాయి పై నుండి వెనక నుండి దాడి చేయకూడదని నీకు తెలీదా? నేను ఊహించిన దానికంటే చాలా బలం ఉంది. నీకు ఇంకో రౌండ్. జీన్, ప్రమాదం.
శత్రువుకి వెన్ను చూపించకూడదని నీకెవరు చెప్పలేదా? నీకేం కాలేదు కదా? పర్వాలేదు, నాకేం కాలేదు. ఎందుకు ఇలా ఒక అందమైన అమ్మాయి అద్భుతమైన కళల్ని పాడు చేస్తున్నావు? ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాన్స్టర్స్ ని పారద్రోలమని మాస్టర్ ఆదేశించారు. అలాగే సార్. నేను కూడా. వెళ్దాం పదండి. ఏ గోస్, నువ్వు లొంగిపోక తప్పదు. సరే సరే, మీరు పని చూడండి. తనెవరు? లిల్పాయ్ అనుకుంటా. తను నీ ఫ్రెండా? అలాంటిదే. ఇదిగో లిల్పాయ్, నువ్వు దూరంగా వెళ్ళు, ఇది చాలా డేంజర్. మీరు ఫైట్ చేస్తుంటే నేను చూడాలనుకుంటున్నాను. ఇది చిన్నపిల్లల ఆట కాదు. నన్ను తక్కువ అంచనా వేయకు. నాకు తెలిసి నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి మంచం కింద దాక్కోవడం మంచిది. ఏమంటున్నావు? నీ వల్ల మేము అనవసరంగా దెబ్బతింటాం. ఏ కాస్త ఆగు గురు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది యుద్ధ భూమి, నువ్వు ఇక్కడుంటే తీవ్రంగా గాయపడతావు. ఓ జింజు క్యాట్ ప్రాణాల కోసం భయపడుతుంది అనుకుంటున్నావా? ఏంటి, నువ్వు జింజు క్యాట్వా? అవును నిజం, నేను ఇప్పుడు అలా మారిపోతున్నాను. ఇతనికి ఏమైనా పిచ్చి పెట్టిందా? మీకు నా మాటలు విచిత్రంగా ఉండొచ్చు, మీకు నిజంగా నా మాటలు విచిత్రంగా అనిపించచ్చు, కానీ నేను నిజంగా జింజు క్యాట్స్ ఉన్నాయని నమ్ముతున్నాను. నేను కూడా అలాగే అవ్వాలనేది నా గోల్. అయితే నువ్వు నీ లక్ష్యానికి చాలా దూరంలో ఉన్నావని చెప్పక తప్పదు. మీరిద్దరు రెడీనా? రెడీ. సూపర్ పవర్ ఉపయోగించే సమయం వచ్చేసింది. మాస్టర్, నాకు పవర్స్ ఇవ్వండి. దివ్య శక్తుల్ని ఉపయోగించే సమయం వచ్చింది. అయ్యో, మీరంతా మారిపోయారు. సరే, ముందు పని చూద్దాం పదండి. సార్, మనం ఇప్పుడు తనని ఏం చేద్దాం? అతన్ని తీసుకెళ్లి మన మాస్టర్కి అప్పగిద్దాం. అలాగే ఈ క్యాట్ ని కూడా. ఏం పర్వాలేదు, నేను ఇంకొకరిని సాయం అడిగాను. నానమ్మా, ఇది నా చెయ్యి. అయ్యో, నేను మళ్ళీ ఇంకో చోటకు వచ్చేసానా? ఓ డియర్, నాకు వయసు పైబడింది కదా. నాన్నమ్మ, తనకెలా ఉంది? టాంగ్ మింగ్, నేను తనకి చికిత్స చేశాం.
తనకిప్పుడు అంతా బాగైపోయింది, ఇంకేం పర్వాలేదు. ఇలా చూడండి, ఇవాళ మొదటిసారి మీరు దుష్ట శక్తులతో పోరాడారు, మంచి పని చేశారు. నాకు తెలిసి చాలా కాలం తర్వాత ఇలా మామూలు వ్యక్తుల్ని మాన్స్టర్స్ గాయపెట్టడం చూశాను. మేము ఇవాళ చాలా పరీక్షగా అంతా వెతికి చూసాం మాస్టర్, కానీ మాకు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మాస్టర్ ట్యాంగ్ మెంగ్, ఇప్పుడు మనం ఏం చేయాలి? నానమ్మ మీరేమంటారు? తను సృహలోకి వచ్చేదాకా వేచి చూడడం తప్ప మనకి ఇంకో మార్గం లేదు. నువ్వు కళ్ళు తెరిచావు. చాలాసేపు నిద్రపోయావు. వావ్, నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివి. నీకు చాలా టాలెంట్ ఉంది. సరే, మేము ఓ నిర్ణయానికి వచ్చాం. అవును, మాలో ఏం జరుగుతోంది? మళ్ళీ భూకంపమా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు ఇదంతా కళలో ఏమాత్రం అనిపించట్లేదు. టోఫు, మీరంతా ఎక్కడికి వెళ్ళారు? మేము నీకు చెప్పడం మర్చిపోయాం, మేము ఒక సూపర్ క్యాట్ ని చూసాం. అవును, తను కుంఫు మాస్టర్ లా ఉన్నాడు. ఏం పర్వాలేదు, నేను మీ స్నేహితుణ్ణి కాపాడుతాను. మీరిద్దరూ వెంటనే వెళ్ళి ఎక్కడైనా దాక్కోండి, త్వరగా. కానీ మేము తర్వాత బయటకు వచ్చి చూసేసరికి నువ్వు నేల మీద పడి ఉన్నావు. తను మనకి బిగ్ బ్రదర్ జేడ్, అలాగే వూ ఇంకా జీన్ కూడా. వాళ్ళ ముగ్గురు కలిసి ఆ మాన్స్టర్ ని ఓడించి ఈ ఊరిని కాపాడారు. అవునా? నిజంగా అలా చేశారా? అవును, నిజమే. వాళ్ళు నిజంగా మనం చూడాలనుకునే జింజు క్యాట్స్.臭皮筋武松，让超级无敌可爱的男主角白糖陷入了被魔物包围的危险。还不是因为你这丸子提出什么鄙视，拉着我一起倒霉。爬那棵猫土上最高的树怎么样？来，这上面写的什么？这是原初罗龙。原初罗龙，请看下一则，发现传说中的罗龙。